ఫ్రెండ్స్, చూడండి. ఈ శారీ ఎల్లో శారీకి ఎల్లో శారీకి ఈ వైట్ రత్నావళి కలరు బార్డరు, రత్నావళి కలరు బ్లౌజ్ వచ్చింది. ఈ శారీ అయితే ఆన్లైన్లో తెప్పించాను నేను. ఆన్లైన్లో ఎప్పుడూ శారీస్ తెప్పించుకోను, కొంచెం బాగుండవేమో అనిపిస్తుంది నాకు. కానీ బాగుంటున్నాయి, అందరు తెప్పించుకుంటున్నారు కదా, చూద్దాం ఒకసారి అని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది, మనకి ఎలా చూపించారో అలాగే వచ్చింది. చూడండి, ఈ క్లాత్ కూడా ఇది లెనిన్ కాటను, కొంచెం ఇలాగ మరి సిల్క్ కాదు కాటన్ కాదు అన్నట్టు. ఇది క్వాలిటీ కూడా నిలబడుతుంది మనకి, వాష్ అయిన తర్వాత కలర్ పోవటం అట్లా రాదు. అందుకని లెనిన్ కాటన్ తెప్పించాను అనమాట. ఇది 550. బాగుంది, చాలా బాగుంది. కలర్ బాగుంది. ముందు ఫస్ట్ కలరు చాలా ఇష్టం నాకు, ఎల్లో రత్నావళి కాంబినేషన్లో చాలా బాగుంది. ఈ బ్లౌజ్ అయితే ఇందులోనే వచ్చింది. కాస్త పలసగా ఉంది కాబట్టి శారీ, మనం అంత పలసగా వచ్చినప్పుడు ఈ క్లాత్కి మనం లైనింగ్ వేయకూడదు. లైనింగ్ కాకుండా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది వేయాలి. అది వేస్తే జాకెట్ అనేది బ్లౌజు స్టిఫ్గా ఉంటుంది. అదేసి కుట్టుకున్నాను, నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూడండి, ఈ పైపింగ్ కోసం ఇచ్చేదాన్ని నేను బయట. నాకు స్టిచ్చింగ్ వచ్చు, కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు, ఏజ్ ఎక్కువ అయిపోతుంది కదా, 30 సంవత్సరాల నుంచి కుట్టుకుంటూనే ఉంటాను. నేను కుట్టుకుంటాను చక్కగా, బయట ఇవ్వకుండా. ఇక ఈ మధ్యన ఈ పైపింగ్ కోసం ఇస్తుంటే, నాకు పైపింగ్ వచ్చు కానీ దారంతో కాకుండా క్లాత్తో వేసి మడత పెట్టేదాన్ని. అది కొంచెం ఇక్కడ లూజ్గా ఉండి ముడతలు వచ్చేది చివర. పైపింగ్ అయితే కరెక్ట్గా వస్తుంది, అది రాదు. దానికోసం ఇస్తాను నేను ఎప్పుడన్నా. కొంచెం కాస్ట్లీ బ్లౌజులు అయితే డబుల్ కలర్ ఉన్నవి పైపింగ్ చేస్తే బాగుంటుంది బ్లౌజు, అందుకని ఇస్తాను. ఇస్తే అది అసలు మనకి ఎక్కదు, ఇంకొకరికి 0 సైజు వాళ్ళు కుట్టినట్టు కుడతారు. లేకపోతే ఇద్దరు మనుషులు పడతారనమాట దాంట్లో, ఆ బ్లౌజులో. అలాగా అసలు వాళ్ళు ఎందుకు కుడతారో కూడా మనకు అర్థం కాదు. చక్కగా బిల్లు ఇస్తారు, బిల్లు కట్టి వచ్చేయాలి అది తీసుకొని, మనకు పనికి రాకపోయినా. మొన్న నాకు ఒక 2 బ్లౌజులు అలాగే అయినాయి. 2 బ్లౌజులు కూడా ఆ హ్యాండ్స్ దగ్గర ఇక్కడ ఇప్పేసుకొని బాడీ సగం మళ్ళీ కుట్టుకోవడానికి నాకు ఒక బ్లౌజ్ కుట్టేసుకుంటాను. అలా చేస్తే కానీ అది కొంచెం పనికి రాలేదు నాకు. ఇక మామూలుగా కోపం రాదన్నమాట నాకు అలా జరిగితే. ఇంకా ఒక దారం తెచ్చుకున్నాను, ఈ పైపింగ్కి క్లాత్ తీసుకున్నాను. ఇంకొక బ్లౌజ్కి కూడా వస్తుంది, అది 50 రూపాయలు తీసుకొచ్చా. చక్కగా వేశాను పైపింగు. మనం అనుకుంటే రాందేముంటుంది చెప్పండి. చూడండి అసలు ఎంత నీట్గా నేను ఎంత బాగా కుట్టానో చూడండి, ఎలాగొచ్చిందో పైపింగు. ఎందుకు భయపడతాం, అసలు చేస్తే వచ్చేస్తుంది కదా. దీనికోసం బయటకి ఇచ్చి ఒక 10 రోజులు ఫోన్లు చేసి అయిందా బ్లౌజ్ అయిందా అని తిరిగి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, మనం చేయాలనుకుంటే ఏదైనా చేసేస్తాం ఈజీగా. మన మనసు పెట్టి చేయాలి, చక్కగా సక్సెస్ అయ్యిద్ది ఆ పని. అంతే, చేసేసుకోవడమే. కాస్త వచ్చు నాకు. మొత్తం అంటే 1 సంవత్సరం టైం పడుతుంది, ఓర్పు ఉండాలి. మిషన్ అంటే చేయాలి. ఇక వచ్చింది కూడా మనం పక్కన పడేసి అలా చేసాము అంటే కొంచెం నాకు మనకు వచ్చిన పని నిర్లక్ష్యం చేసి పక్కన పడేయడం కూడా మంచిది కాదు అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ ఈ పైపింగ్ అలవాటైపోయి కొంచెం లుక్ వస్తుంది అనమాట ఈ పైపింగ్ వేస్తే, శారీ ఏది కట్టినా కూడా. అందుకని ఆశపడి ఇస్తే అలా అవుతుంది. ఇక మళ్ళీ నా పని నాకు తప్పట్లేదు. చూడండి, నేనైతే 30 ఏళ్ళ క్రితం నేర్చుకున్నాను మిషను. మా అమ్మాయికి కూడా రోజువారీ డ్రెస్సులు కుట్టేదాన్ని. ఇక ఇప్పుడంటే మోడల్స్ వచ్చాయి, కొనుక్కుంటున్నారు డ్రెస్సులు. అంతా డ్రెస్సులు అయిపోయింది. నాకు పెద్దగా మోడల్ ఏం పెట్టుకోను కాబట్టి ఈ మాత్రం కుట్టుకుంటే సరిపోతుంది. అప్పట్లో నేర్చుకున్నప్పుడు చాలా చాలా డిజైన్లు పెట్టి కుట్టుకునేదాన్ని. నేర్చుకునేటప్పుడు వేసాను కొన్ని మోడల్స్ కూడా. ఇప్పుడు అవసరం లేదు కదా, ఇంకా సింపుల్గానే కుట్టేసుకుంటాము.
చాలా బాగుంది. ఈ శారీ అయితే ఆన్‌లైన్‌లో చాలా బాగుంది. మీషోలో తెప్పించాను కదా! మనకి ఎలా చూపించాడో అలాగే వచ్చింది. నాకు అటు కాటన్ కాదు, ఇటు సిల్క్ కాదు అనేవి హ్మ్. కట్టాలనిపిస్తది. అదే అలవాటు. అవి చాలా లుక్కొస్తాయి కూడా. ఈ 2 కలర్సు చాలా బావుంటాయి. ఈ 2 కలర్స్ కాంబినేషను ఇంకా అదిరిపోయింది. 2 కలర్స్ ఒకే దాంట్లో వచ్చింది కదా! మనకి బ్లౌజ్ అది ఇచ్చాడు. ఈ శారీ కడితే మామూలుగా ఉండదనుకుంటా నేనైతే. నాకు ఎందుకంటే 2 కలర్స్ ఇష్టం బాగా. యెల్లో బాగా ఇష్టం, రత్నావళి ఇష్టం. దానివల్ల 2 ఒకే దాంట్లో వచ్చాయి కాబట్టి చాలా సూపరుంటదనుకుంటున్నా నేను. చూడండి ఫాల్స్ గూడా నేనే కుట్టుకున్నాను జిగ్‌జాగ్. దానికి మిషన్‌కి హెడ్డు కుట్టేది పక్కన పెట్టేసి, ఇది కొన్నాను జిగ్‌జాగ్‌ది. ఇది వేసేసుకుంటున్నా. తెచ్చిన కొత్తలో కుదిరేయి కావు. ఇంకా మిషనోళ్ళ దగ్గరికి తీసుకెళ్తే హాఫ్ రేట్ ఇస్తామన్నారు. ఇవ్వడానికి రానోపల. వేరే వాళ్ళకి అమ్ముదామంటే వాళ్ళు గూడా హాఫ్ రేట్‌కి అడిగారు. మనం కుట్టుకోలేనిది ఏముంటుంది? వాళ్ళకి సకానికి ఎందుకివ్వాలి? 6,500 పెట్టి కొన్నాం. 3,000 ఇస్తామన్నారు. ఇంకా అది కరెక్ట్ కాదని మళ్ళీ పెట్టేశాను. పెట్టేసి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేశాను. చక్కగా ఏసేస్తున్నా. చూడండి. ఈ ఫాల్స్ కూడా పెద్ద ప్రాబ్లమ్. ఇది ఏం చేస్తారు? మనం తడిపి కాస్త చక్కగా మడత పెట్టుకొని ఇస్త్రీ చేసుకుంటాం. ఇస్త్రీ చేయకపోయినా మడత పెట్టుకుంటాం. చక్కగా షార్ప్‌గా ఇలా చేసుకొని చేత్తో చేసుకొని కుట్టుకుంటాం. వాళ్ళు ఎడాపెడా ఏసేసి దాన్ని తడపకుండా వేసేస్తే ఈ చీరంతా ఇలా లాగేసుకొని అదేమో కాటను, ఇదేమో సిల్కు. ఇలా లాగేసుకొని 2 ఉతుకులు వేయంగానే శారీ ఫాల్స్ లోపలికెళ్ళిపోయి ఈ చీర ఇట్లా బుట్టలాగా వస్తది. అలాగ నా దగ్గర 2, 3 చీరలున్నయి అలా కుట్టిచ్చినియి. ఇంకా అవి ఫాల్ మొత్తం ఇప్పి మళ్ళీ నేను కుట్టుకోవాలి. ఏంటి తిప్పలు అసలు. వాళ్ళకేమో చక్కగా బిల్లిస్తారు మన చేతికి. ఆ బిల్లు కట్టి చక్కగా తీసుకొనొచ్చి బీరువాలో పెట్టుకోవాలి అవి కట్టుకోకుండా. ఆ సిల్క్ శారీస్ అలా ఉన్నాయి నా దగ్గర 3 ఉన్నాయి. అలా అది ఇప్పాలి, మళ్ళీ నేను కుట్టుకోవాలి. దాని బదులు మనమే కుట్టుకుంటే అయిపోతుంది గదా! ఓపికగా కాసేపు. ఒకరోజు కుట్టలేకపోతే 2 రోజులు కుట్టుకుంటాం కొద్ది కొద్దిగా 2, 2 కుట్లు అనిపిస్తుంది. అంత వచ్చేసిద్దనమాట నాకు. చూడండి ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసిన్బీ గార్డెన్. మీకు నేనింకా అది పైపింగ్ ఏసేటప్పుడు వీడియో చేద్దాం అనుకున్నా కానీ వీడియో చేసేవాళ్ళు లేరు. మళ్ళీ నేను కుట్టేది కొంచెం కుట్టాను ఫ్రంట్ పార్ట్. అప్పుడు వీడియో చేశాను. అది కూడా పెడతాను. చూడండి అసలు ఎంత ఈజీగా ఉంటదో. అసలు ఎంత బాగా కుదిరిందో నాకు. నేనే ఎప్పుడెప్పుడు ఈ శారీ కట్టేయాలి, బ్లౌజ్ ఏసుకోవాలన్నట్టు అనిపిస్తుంది నాకు. అసలు అంత బాగా కుదిరింది.